హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశ రాజకీయాల్ని గత 10 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ఒక సాఫ్ట్ పవర్ లేకపోతే ఒక డీప్ స్టేట్ అనే ఒక మెకానిజంని పాలిటిక్స్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి విభాగంలోనూ ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించిన మనుషులను ముందు పెట్టి నడిపించే ప్రక్రియ చేస్తుందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. దీనికి నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. అమిత్ షా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు. అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా, అది వాజ్పేయి అవనివ్వండి లేకపోతే అటల్ బిహారీ, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నోళ్ళు. సో పొలిటికల్ పవర్ని కంట్రోల్ చేసేదానికి ఫ్రంట్ ఫేస్లో కనిపించేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఢిల్లీలో యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని వ్యతిరేకిస్తూ 6 స్టేట్స్ రిజల్యూషన్ పాస్ చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేశారు. బై అపోజింగ్ ఇన్ అపోజిషన్ టు యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్. అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ సంఘ్ పరివార్ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని క్యాప్చర్ చేసుకుంది అని చెప్తే నాకు ఫస్ట్ అర్థం కాల. ఈరోజు ఒక అద్భుతమైన ఆర్టికల్ చదివా. ఆ ఆర్టికల్లో మనకు తెలిసింది ఏంటంటే, ప్రధానంగా ఒక ముగ్గురు వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి చాలా బలంగా పనిచేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు 2014 నుంచి నరేంద్ర మోదీ గవర్నమెంట్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకడు నిపేంద్ర మిశ్రా, రెండోది పీకే మిశ్రా, 3 అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా గత 10 సంవత్సరాలుగా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. అండ్ పిఎంఓలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి పీకే మిశ్రా, అతను ప్రైమ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటున్నాడు. తర్వాత నిపేంద్ర మిశ్రా అనే వ్యక్తి పిఎం మెమోరియల్ లైబ్రరీ తీన్మూర్తి దాంట్లో అది మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి చాలా దగ్గరగా ఉండేటువంటి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్, అది ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులు విద్యార్థి దశ నుంచి కూడా. సో వీళ్ళు ముగ్గురు అడ్డం పెట్టుకొని భారతదేశంలో పాలన పరంగా నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అజిత్ దోవల్ మేనేజ్ చేస్తున్నాడు. అజిత్ దోవల్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తి. పీకే మిశ్రా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, నిపేంద్ర మిశ్రా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. సో ఈ రకంగా ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారంటే నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఇప్పుడు వీళ్ళ పేర్లు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ కూర్చున్నారంటే ఇప్పుడు అర్థమవుతుంది. మనకు ముందు కనిపించే ఫేస్లు అమిత్ షా, మోదీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్న వాళ్ళు ఎవరో చూడండి. వీళ్ళు కంప్లీట్గా సంఘ పరివార భావజాలంతో మైండ్ మొత్తాన్ని నింపుకున్న వ్యక్తులు మాత్రమే గవర్నమెంట్లో చాలా ప్రధాన పొజిషన్స్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకొస్తుంది కూడా. ఎందుకంటే యూనివర్సిటీల్లో ప్రధాన పొజిషన్లో ఇప్పుడు ఒక అజిత్ దోవల్, ఒక పీకే మిశ్రాలా, ఒక నిపేంద్ర మిశ్రా లాంటి వాళ్ళు కూర్చోబెట్టాలి. అప్పుడు మాత్రమే సంఘ పరివార్ యొక్క భావజాలానికి అనుగుణంగా, మనుస్మృతి యొక్క ఐడియాస్కి అనుగుణంగా గవర్నమెంట్ నడిచేదానికి ఆస్కారం ఉంటుందని గ్రహించిన ఈయన ఇప్పటి వరకు కొన్ని ఇన్స్టిట్యూట్స్లోనే పెట్టారు. ఇక నుంచి యూనివర్సిటీస్లో కూడా పెట్టాలంటే ఖచ్చితంగా యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి యూనివర్సిటీస్కి వీసీని అపాయింట్ చేసే పవర్ ఏదైతే ఉందో అది స్టేట్ దగ్గర నుంచి స్నాచ్ చేసుకొని యూజీసీలో పెట్టేయాలి. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులే కాకుండా నీతి ఆయోగ్లో మొత్తం ఆర్ఎస్ఎస్ మనుషులే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ఎస్ అఫిలియేషన్ ఉన్న వాళ్ళే చీఫ్ ఎలక్షన్ కమిషన్స్గా అపాయింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అది స్టాట్యుటరీ బాడీ అవనివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైనా అవనివ్వండి, ఇంక్లూడింగ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవ్వండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవనివ్వండి, లేకపోతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, లేకపోతే మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవనివ్వండి, సిబిఐ, ప్రతి దాంట్లో కూడా సంఘ పరివార్ భావజాలం ఉన్న వ్యక్తులతోనే నింపే ప్రయత్నం చాలా అద్భుతంగా, చాలా బలంగా చేసుకుంటున్నారు. నీతి ఆయోగ్తో పాటు ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ యూపీఎస్సీలో కూడా మనుస్మృతి లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్న వ్యక్తులు మాత్రమే యూపీఎస్సీ చైర్మన్గా, యూపీఎస్సీ బోర్డు మెంబర్స్గా పెట్టి యూపీఎస్సీ రిక్రూట్మెంట్ని కూడా ప్రభావితం చేసేదానికి ఆర్ఎస్ఎస్ ఈ డీప్ స్టేట్ సాఫ్ట్ పవర్ మెకానిజాన్ని చాలా బలంగా వాడుకుని ఆర్ఎస్ఎస్కి కనుసన్నల్లో పనిచేసే వాళ్ళను మాత్రమే దేశంలో ఉన్నట్టు రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి దగ్గర నుంచి అందరినీ ఇలాంటి వాళ్ళే పెట్టుకొని దేశాన్ని ఒక ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాలతో ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్, ఒక పీకే మిశ్రా, ఒక నిపేంద్ర మిశ్రా, యూపీఎస్సీలో ఉన్నటువంటి మెంబర్, ఎన్హెచ్ఆర్సీలో ఉన్నటువంటి ఆ బృందం.
సో వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ మనుషులు, ఆర్ఎస్ఎస్ భావజాలను, సంఘ పరివార భావజాలానికి దగ్గరగా ఉన్నోళ్ళే. ఇంకోటి, వీళ్ళు చేస్తున్న గవర్నెన్స్లో వీళ్ళు తీసుకొస్తున్న మార్పులు చూసుకుంటే, అంతకుముందు మనకు జనరల్గా డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే రక్షణ మంత్రి అనేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా పేపర్లో కూడా ఎక్కడన్నా ఎలా వస్తుందంటే రక్షా మంత్రి అని వస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండే పదం రక్షా మంత్రి. డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్కడ అనట్లా, రక్షా మంత్రి అని అంటున్నారు. అండ్ G20 డిన్నర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, ఇండియా G20ని హోస్ట్ చేసినప్పుడు హానరును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే మెల్లమెల్లగా ఇండియన్ డ్రాఫ్ట్ని కూడా, ఇండియన్ అఫీషియల్ డాక్యుమెంట్లో ఉండేటువంటి పదాలని కూడా ఎంత మెల్లగా మారుస్తున్నారో చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నర్ని రిపబ్లిక్ డే పీరియడ్లో పిలిచే ముందు హానరబుల్ గవర్నర్ అనుకుంటా శ్రీ గవర్నర్ అని చెప్తున్నారంట. అంటే హానరబుల్ అనే పదాన్ని తీసుకొచ్చి శ్రీని పెడుతున్నారు. రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా తీసేసి భారత్ అని పెడుతున్నారు. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం మొత్తాన్ని గవర్నెన్స్లో చాలా డీప్ స్టేట్ అనే ఒక స్ట్రాటజీ ద్వారా ఎలా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు, వీళ్ళ ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానికి ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇవి. మనం ఇన్ డీప్గా స్టడీ చేయగలిగితే భారతదేశంలో ఉన్న రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి దేశంలో ఉన్న ప్రతి బాడీలో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార మనుషులతో నిండిపోయి, వాళ్ళు ఒక రూల్ బేస్డ్గా పరిపాలన చేయకుండా, రాజ్యాంగం ప్రకారం పనిచేయకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఐడియాస్కి అనుగుణంగా, మనుస్మృతి ఐడియాస్కి అనుగుణంగా పనిచేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేయట్లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అపాయింట్మెంట్స్. ఈ నిపేంద్ర మిశ్రా, పీకే మిశ్రా, అజిత్ దోబల్, లేకపోతే యూపీఎస్సీలో మెంబర్స్, లేకపోతే ఈ నీతి ఆయోగ్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అవనివ్వండి, లేకపోతే నీతి ఆయోగ్ మెంబర్స్ అవనివ్వండి, లేకపోతే ఎన్హెచ్ఆర్సీ అయితే కంప్లీట్గా ఎన్హెచ్ఆర్సీలో ఉన్న మెంబర్స్ అందరూ గుజరాత్లో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్హెచ్ఆర్సీలో నింపేశారు. ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ అన్నిటిల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేశారు. వాళ్ళకి మిగిలిందల్లా ఒకటే ఏంటంటే, ఈ వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళకి కబంధ హస్తాల్లో పెట్టుకోవాలంటే యూనివర్సిటీస్ వాళ్ళకి అడ్డుగా మారిపోయినాయి. అందుకని యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకొచ్చి యూజీసీ ద్వారా స్టేట్ యూనివర్సిటీస్ని కంట్రోల్ చేసి, యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని, వైస్ ఛాన్సలర్స్ని, ప్రొఫెసర్ని, అసిస్టెంట్ అందరినీ కూడా, యూనివర్సిటీ రిలేటెడ్ ప్రతి అపాయింట్మెంట్ని కూడా యూజీసీ ద్వారా కంట్రోల్ చేయగలిగితే అక్కడ మళ్ళీ ఈ సంఘ పరివారకి సంబంధించిన ముఠా మొత్తాన్ని యూనివర్సిటీలో పెట్టిస్తే భారతదేశాన్ని ఇంకా సక్రమంగా సమూలంగా నాశనం చేసేసి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలన లేకుండా సంఘ పరివార భావజాలానికి అనుకూలమైన పాలన నడిపించడానికి అవకాశం ఉందనేసి వీళ్ళు యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి యూనివర్సిటీస్ మీద పెడుతున్నారు. ఇప్పటికైతే చాలామందికి దేశంలో తెలియని అంశాలు ఏంటంటే, ఈ అజిత్ దోబల్ కానీ, పీకే మిశ్రా కానీ, నిపేంద్ర మిశ్రా కానీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తున్నారని చాలా మందికి తెలియదు. అండ్ ఈ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ భావజైనో సంస్థ అనేది ఎవరికి నాకు తెలియలే ఈరోజు ఇప్పుడు చదివేంత వరకు. అండ్ మనం చూసుకుంటే ఆర్ఎస్ఎస్ 1924లో హెగ్డేవార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళ భావజాలం వెరీ క్లియర్, ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం అని ఎందుకు నేను చెప్తున్నానంటే, హెగ్డేవార్ అనే వ్యక్తి ఏ భావజాలం నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో, అతని గురువు ఎవరంటే బీజే ముంజీ అనే వ్యక్తికి శిష్యుడు ఈ హెగ్డేవార్. ఈ బీజే ముంజీ అనే వ్యక్తి ఎవరంటే, కాంగ్రెస్ పార్టీలో మితవాదులు, అతివాదులని రెండు గ్రూపులుగా ఉన్న క్రమంలో అతివాద గ్రూపుని బాలగంగాధర్ తిలక్ లీడ్ చేశాడు. ఆ బాలగంగాధర్ తిలక్తో అత్యంత క్లోజ్గా ట్రావెల్ అయిన వ్యక్తిని ఈ బీజే ముంజీ. బాలగంగాధర్ తిలక్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ కాంగ్రెస్ లీడర్. అప్పట్లో భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలానికి అతి దగ్గరగా పనిచేసిన వ్యక్తి బీజే ముంజే. ఈ బీజే ముంజే శిష్యుడే ఈ హెగ్డేవారు. ఈ హెగ్డేవార్ స్టార్ట్ చేసిన సంస్థ ఈ ఆర్ఎస్ఎస్ 1925లో. సో వీళ్ళు క్లియర్గా ఒక ఎక్స్ట్రీమిస్ట్ భావజాలంతో ఉన్న సంస్థ అనేది వీళ్ళు క్లియర్గా ఆరిజిన్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. బాలగంగాధర్ తిలక్, బీజే ముంజే శిష్యుడే ఈ హెగ్డేవార్. ఈ హెగ్డేవార్ భావజాలానికి అనుగుణంగా నడిచే సంస్థ ఈ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితులు బయటికి ఏదో ఏం చేయనట్టు చాలా సాధు జంతువుల్లా కనిపిస్తారు, కానీ వీళ్ళు లోపల మొత్తం వీళ్ళ మైండ్ సెట్ అంతా ఒక ఎక్స్ట్రీమిస్ట్ భావజాలంతోనే ఉంటుంది. దానికి ఆరిజిన్ ఆర్ జెనిసిస్ మాత్రము బాలగంగాధర్ తిలక్, బీజే ముంజే నుంచి విలువిద్యలు మొత్తం నేర్చుకొని ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది హెగ్డేవార్. సో ఈ రకంగా బీజేపీ దేశంలో ఒక డీప్ స్టేట్ని ఒక డీప్ స్టేట్ స్ట్రాటజీని స్టార్ట్ చేసి దేశంలో ఉన్న
పరిపాలన మొత్తాన్ని సంఘ్ పరివార్ మనుషులతోనే ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చాలా బలంగా, చాలా అద్భుతంగా చేస్తూ ఉంది. చూడాలి దీనికి భారతదేశానికి ఈ సంఘ్ పరివార్ యొక్క సంఖ్యల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుద్ది అనేది. థ్యాంక్ యూ.